మరి ఈ ప్రాంతం హోప్ ల్యాండ్ అండి. కాకినాడ ప్రాంతం నుంచి హోప్ ల్యాండ్కి వస్తారు కదా, నా ప్రాంతం అండి. నేను దేవుణ్ణి నమ్ముకోకముందు, చర్చికి రాకముందు, దేవుడు అంటే తెలియకుండా లోకాశలతో నేను మునిగి ఉన్నప్పుడు ఈ ప్రదేశంలోని మరి కుర్రలతో వచ్చి వ్యసనాలకి గురయిన తర్వాత ఈ చోటనండి ఇక్కడే మందు తాగడం జరిగింది. మందు తాగి గొడవలు పెట్టుకోవడం, గ్యారగా మాట్లాడడం జరిగింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఏంటంటే మళ్ళీ ఇదే ప్రదేశానికి అప్పుడు లోకాసులతో వచ్చాను. ఇప్పుడు ఆత్మీయ స్నేహితులతో, ఆత్మీయ సంబంధించిన స్నేహితులతో మళ్ళీ ఈ ప్రదేశానికి సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించిన విధానం బట్టి దేవుడికి వేలాది స్థుతులు చెల్లిస్తున్నానండి. మా బ్రదర్ అండి, హేమంత్ బ్రదర్, చాలా ఆత్మీయ స్నేహితుడు. మళ్ళీ మా శ్యామ్ బ్రదర్ అండి, మా శ్యామ్ బ్రదరు, వీళ్ళిద్దరు కూడా చాలా ఆత్మీయంగా ఉంటాం. మా ముగ్గురం కూడా ఇదే ప్రదేశానికి వీళ్ళతో సువార్తను ప్రకటించడానికి రావడానికి దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఏ ప్లేస్ లో అయితే ఏ హోప్ ఐలాండ్ లో అయితే తినో తన ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడే మందు సిట్టింగ్ వేశారో అదే ప్రాంతాల్లో దేవుని సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. అనేకులను ఇదిగో ఇలా ఉండే నా జీవితాన్ని దేవుడు ఇలా మార్చాడు, మీ జీవితాన్ని కూడా మారుస్తాడని గొప్ప సందేశాన్ని దేవుడు ఇప్పించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అనేకుల బ్రతుకులు కూడా అనేక చెడ్డ అలవాట్లకి బానిసలైపోయిన వాళ్ళు కూడా దేవుడు మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా.